హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఫిబ్రవరి 7 వచ్చేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మ్యారేజ్ డేకి మేము అరుణాచలం వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా ఆటోలో అయితే మేము రైల్వే స్టేషన్కి బయలుదేరాము ఇంటి దగ్గర నుండి. ఇంకా మా జర్నీ అయితే రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాము. ఏ ట్రైన్ ఎక్కి ఎలా వెళ్ళాము అనేది ఇదిగోండి. స్టేషన్కి అయితే వచ్చేసాము. ఫిబ్రవరి 7 శబరి ఎక్స్ప్రెస్ సాయంత్రం 5 గంటలకి గుంటూరు టు 3rd క్లాస్ ఏసీ అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. అక్కడ వెళ్ళేసరికి అర్ధరాత్రి 1:50కి కాట్పాడిలో దిగాము. ఇంకా ఈ జర్నీలో వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ శ్రీవారు లిచ్చి, అలాగే పప్పయ్య 5K కదా. ఇంకా దోశలు అయితే తీసుకువెళ్ళాం. ఏంటా వీళ్ళు అన్నీ తీసుకువెళ్ళారు అనుకోవద్దు, బయట ఫుడ్ అయితే ఇద్దరం ఇష్టపడం. ఇక్కడ దానిమ్మ తింటూ శ్రీవారు ఏంటి నేను తిండిపోతులా నన్నే చూపిస్తున్నా అంటే, నేను కూడా తింటున్నప్పుడు చూపిస్తాలేండి అంటే పర్లేదులే అన్నారు. దోశ పల్లీ చట్నీ కూడా తీసుకువెళ్ళాము. ఇంకా మధ్యలో అవి తినేసి తర్వాత అది తినేసి ఇంకా శ్రీవారు వచ్చేసి ఇంకా నాకైతే పక్క వేస్తున్నారు. ఇంకా మేము ఎర్లీగానే తినేసి కొంచెం సేపు కూర్చొని ఇదిగోండి కాట్పాడిలో 1:50 కాట్పాడిలో దిగాం. ఆటోలో వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళాము. తెల్లవారుజామున 2:30కి తిరుచి వెళ్ళే బస్సు ఉంటుంది. ఇంకా ఇదిగోండి కాట్పాడి. ఇక్కడైతే ఆగి ఒక్క నిమిషం నేను తీసుకువెళ్తా ఉండు 2 బ్యాగులు అని ఇంకా శ్రీవారి ఈ విధంగా అయితే వెళ్తున్నారు. బస్సులో అయితే అరుణాచలం వెళ్ళాము. 2 గంటలు పడుతుంది. 4:30కి తిరువణ్ణామలై చేరాము. తిరువణ్ణామలై బస్ స్టాండ్ నుంచి మేము ఉండే ప్లేస్కి వెళ్ళాము. ఇదిగోండి రూమ్కి అయితే చేరాము. రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఆశ్రమాల్లో అలాగే ఉంటాయి కదా. ఇదిగోండి ఇక్కడ 2 చైర్స్, 2 బెడ్స్. ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసి బాత్రూము. రూమ్ అయితే ఇలా ఉంది. లగేజ్ అక్కడే ఉంచేసి ఇంకా శ్రీవారు ఎర్లీ అవర్స్లో లేచి పైకి డాబా పైకి వెళ్ళి మేము 2nd ఫ్లోర్లో ఉన్నాం. 3rd ఫ్లోర్లోకి వెళ్ళి ఇదిగోండి శివ సన్నిధిలో అయితే మేము దిగాము. అది కూడా మీతో షేర్ చేసుకున్నాం. గిరి ప్రదక్షిణ నెక్స్ట్ వీడియోలో.